హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ కుకింగ్. ఈరోజు నేను అన్బాక్సింగ్ స్టోర్ పెడుతున్నానండి. రీసెంట్గా నేను బటర్ఫ్లై యాప్స్ పార్ట్ నుంచి వెట్ గ్రైండర్ తీసుకున్నా. ఇది వచ్చేసి 1.5 లీటర్స్ అండి. దీనికి వచ్చేసి నాకు కోకోనట్ స్కాపర్ కూడా ఫ్రీ వచ్చింది. సో ఇది కోకోనట్ స్కాపర్కి కింద పెట్టుకొని కోకోనట్ స్కాపర్ పైన పెట్టుకొని కొబ్బరి కూర మనం ఈజీగా చేసుకుంటాం కదండి. బూర్లు గట్ట వేసుకున్నప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోయింది. ఇది వచ్చేసి నేను 2 రాళ్ళు తీసుకున్నా అండి. 2 రాళ్ళు 1.5 లీటర్స్ నాకైతే ఎక్కువ, నేను మా ఆయనే ఉంటాను కాబట్టి మా ఇద్దరికి ఇది ఎక్కువ, సో సరిపోతుందని నేను 1.5 లీటర్స్ ఇదే తీసుకున్నా. 2 రాళ్ళది నాకు కొంచెం శుభ్రం చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. నేను క్లీన్ చేసుకోవాలన్నా, రుబ్బు ఫాస్ట్ తీసుకోవాలన్నా నేను ఈజీగా వెయిట్ ఎత్తగలను. సో చూసుకొని నేను ఇదే తీసుకున్నాను. నేను ఇది వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అండి. ఇది వచ్చేసి దీనిపై మూత మనకి ఎటు తుల్లకుండా చేయకుండా రుబ్బు వేసినప్పుడు సో నీట్గా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దానికి 2 రాళ్ళు ఉన్నాయి కదండి, దానిపైన మనం గ్రైండర్ పెట్టినప్పుడు గట్టిగా టైట్గా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేస్తే మనకి ఏంటంటే లూజ్ అవ్వకుండా పప్పు బాగా గ్రైండ్ అవుతుంది. పప్పు కూడా బయటికి తుల్లదు. ఇలా నీట్గా పెట్టుకుంటే ఎక్కడ ఉన్న పప్పు అక్కడే ఉంటుంది, లేదంటే రుబ్బు మొత్తం బయటకు తుల్లుతుంది కదండి ముక్కల్సి. ఇది వచ్చి కోకోనట్ స్కాపర్ అండి. చాలా అంటే చాలా టైట్గా ఉంది. సో మా హస్బెండ్ హెల్ప్ చేశారు దాన్ని తీయడానికి, నేనైతే తీయలేకపోయాను. సో ఈ బటర్ఫ్లై వెట్ గ్రైండర్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిందంట, యాప్స్ మార్ట్ అని. సో ఇది 1.5 లీటర్స్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి 2 years వారంటీతో ఇస్తున్నానండి. నేను ఇంకా ఎక్స్ట్రా వారంటీ కావాలని ఇంకా ఎక్స్ట్రా వారంటీ 2 years తీసుకున్నా అమెజాన్ నుంచే. కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది, వైట్. చూడటానికి కూడా లుక్ చాలా బాగుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా గ్రైండర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి బియ్యం నానబెట్టేసి వేసేసి ఆ రుబ్బు పారేయాలండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, రాళ్ళలో మట్టి గట్టా ఉంటాయి. ఇది వచ్చేసి బటర్ఫ్లై వారంటీ కార్డ్ అండ్ కోకోనట్ స్కాపర్ ఇలా పెట్టుకోవాలి. మాకు కోకోనట్ స్కాపర్ ఫ్రీగానే వచ్చింది దీనికి. సో ఇలా పెట్టాలి. సో వారంటీ కార్డు, కోకోనట్ స్క్రాపర్ అండ్ 2 రాడ్లతో ఉన్న గ్రైండర్ అండి. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. సో మీకు కనుక నా వెట్ గ్రైండర్ అన్బాక్సింగ్ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.